సో మిస్టర్ హ్యామర్ చాలా ఫేమస్ ర్యాప్ సాంగ్ డాన్సర్ అతను అమెరికాలో. సో స్టార్టింగ్ డేస్లో అతను కొత్తగా ఈ ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేసే టైంకి స్టేజ్ షో ఛాన్స్ దొరకకపోతే స్టేడియం బయట, అందరూ స్టేడియం లోపల వెళ్తూ ఉంటారు, రోడ్ మీద అతను డాన్స్ చేసి ర్యాప్ సాంగ్ చేస్తుండే, అందరూ ఇట్లా పైసలు అతని మీద పడేస్తుండే. సో అతనితో వచ్చిన ఫ్రెండ్స్ అంటుండే, అరే భయ్ నువ్వు ఇట్లాంటివి డాన్స్ నువ్వు చేయలేవు, అసలు నువ్వు సింగర్ కూడా కాలేవు, ఇవన్నీ వేస్ట్, ఇంకా మాతో వచ్చి మీరు డాన్స్ చేస్తూ ఉంటారు, సో మా పరువు పోతుంది, మాకు ఇన్సల్ట్ అనిపిస్తుంది, సో ఇట్లాంటి పనులు చేయకు, నువ్వు ఇవి అంతా చేయలేవు అంటే అతను వాళ్ళ మాటలపైన ధ్యానం పెట్టలే. సో అతనికి ఏం కావాలి దాని మీదనే పని చేసుకుంటా పోయిండు, డాన్స్ చేసిండు, అందరి ముందు రోడ్ సైడ్ చేసిండు, మళ్ళీ దాని తర్వాత చిన్న చిన్న స్టేజెస్ మీద చేసుకుంటూ ఒక 8 to 10 years తర్వాత అతను అమెరికాలో అతి ఫేమస్ అండ్ వెల్తియెస్ట్, ధనవంతులలో చాలా పెద్ద వ్యక్తి, చాలా పెద్ద సింగర్ అండ్ డాన్సర్ అయిపోయిండు. సో అతను ఏం చెప్తున్నారంటే, నేను ఒకవేళ మా ఫ్రెండ్స్కి ఆ రోజు చెప్పిన మాటలు వింటే, నువ్వు చేయలేవు, నీకు రాదు, ఈ డాన్స్ అండ్ ర్యాప్ అనేది రాదు, ఒకవేళ నేను అదే మాటలు వింటే ఇవాళ నేను ఇంత పెద్ద సక్సెస్ఫుల్ వ్యక్తి కాలేకపోతుండే. సో మనం సక్సెస్ కావాలి అనుకుంటే ఎవరైతే నువ్వు చేయలేవు, నీతో కాదు అని నెగిటివ్ మాట్లాడే వాళ్ళతో దూరం ఉండాలి, వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు. మనకు ఏం కావాలి దాని మీదనే ధ్యానం పెట్టుకుంటూ హార్డ్ వర్క్ చేస్తే ఒకరోజు ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ తీసుకునేది ఉంటుంది. సో ఆల్వేస్ focus on what you want and just leave what negative people are selling, and just focus on yourself. Thank you.